ఓం శ్రీ గురుభ్యో నమః. ఇవాళ మనము కదలీ వివాహము గురించి తెలుసుకుందాము. కదలీ వివాహము ఎందుకు చేసుకోవాలి, దేని గురించి ఆచరించుకోవాలి అనేది మనం ఇవాళ తెలుసుకుందాము. అయితే వివాహ సమయమునందున పురుషులు ఎవరైతే వివాహముకు ఇబ్బంది పడతారో లేదా వారి యొక్క జాతక చక్రములో కుజదోషము ఉన్న, శుక్రదోషము ఉన్న, రాహుకేతువుల యొక్క దోషము ఉన్న, సప్తమ స్థానమునందు ఎటువంటిదైనా దోషము ఉన్నా కానీ వివాహానికి వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మరొకటి, ఇదివరకే 2 వివాహాలు అవ్వటమో లేదా ఇంకొకసారి 3వ వివాహం చేసుకోవటమో, చేసుకున్న అర్ధాంగి చనిపోవటమో, లేదా ఒక భార్యతో వివాహమైన తాను విడిపోవడమో, 2వ భార్యతో వివాహమైన తాను విడిపోవటమో, లేదా అనుకోని కారణాల వలన మృత్యు సంభవించడమో వంటివి జరిగినప్పుడు ఈ కదలీ వివాహము అనేది జరిపించుకోవాలి. నది తీరాన వేద బ్రాహ్మణుల చేత ఈ యొక్క కదలీ వివాహము జరిపించినట్టయితే ఆ యొక్క దోషము సంపూర్ణంగా నశిస్తుంది. ఆ యొక్క కదలీ వివాహమునందున అబ్బాయికి ఎవరికైతే దోషాలు ఉంటాయో వారికి అరటి చెట్టుతో వివాహము జరుగును. ఆ యొక్క అరటి చెట్టుతో వివాహము జరిపినప్పుడు నది తీరాన ఈ యొక్క పూజని ఆచరించుకొని ఆ యొక్క చెట్టును పారుతున్న నీళ్లలో నరికిపిస్తారు. ఆ యొక్క అరటి చెట్టు కొట్టుకుపోతుందో ఆ యొక్క కుజదోషము, శుక్రదోషము, రాహుకేతువుల దోషము లేదా సప్తమ స్థానమునందున్న దోషము ఎటువంటివైనా సరే వెళ్ళిపోతాయి. ఎవరికైనా సరే వైధవ్యము ఏర్పడినట్టయితే కదలీ వివాహము, అశ్వత్థ నారాయణ కళ్యాణాలు లేదా కుంభ వివాహాల వంటివి జరిపించుకుంటే వైధవ్యము తొలగిపోతుంది. తదుపరి వివాహ జీవితము సుఖ సంతోషాలతో గడుస్తుంది అనేసి మనకు ఇతిహాస పురాణాలు, జ్యోతిష్య శాస్త్రాలు ధృవీకరించి చెబుతున్నాయి. ధన్యవాదాలు.